ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఏసీపీ ఉమామహేశ్వరరావును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు జూన్ 5 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఉమామహేశ్వరరావును చెంచులగూడ జైలుకు తరలించారు. అక్రమ ఆస్తుల కేసులో ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్రమాస్తులకు సంబంధించి ఏసీబీ దాడులు నిర్వహించిన అనంతరం ఏసీపీ ఉమామహేశ్వరరావును చెంచులగూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఈ రోజు కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజేశ్వరి, ఏసీపీ ఉమామహేశ్వరరావుకి నాంపల్లి ఏసీపీ కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. అయితే జూన్ 5 వరకు కూడా ఈ రిమాండ్ అనేది ఉండబోతుంది. ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో అతనికి రిమాండ్ విధించింది కాబట్టి చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. అయితే ఉదయం నుంచి కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఉదయాన్నే అతన్ని రిమాండ్ చేయాల్సి ఉండగా విచారణ అయితే కొనసాగించారు. ఎందుకంటే వైజాగ్ లో ఇంకా తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం సమయాల ఏదైతే తనిఖీలన్నీ ముగిశాయి కాబట్టి అతన్ని పూర్తిస్థాయిలో ఒక రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేసి అతన్ని రిమాండ్కి అయితే తరలించారు. ప్రస్తుతానికి అయితే అతనికి సంబంధించిన ఆస్తులు అక్రమాస్తులు ఎలా సంపాదించాడు ఏంటి అన్న కోణంలో కూడా మరోవైపు విచారణ కొనసాగిస్తామంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు తెలిపారు. కస్టడీ పిటిషన్ రేపు దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా కస్టడీ ఒకవేళ అనుమతిస్తే మాత్రం అతను సంపాదించిన అక్రమాస్తులకు సంబంధించి ఎవరికైతే ఇబ్రహీంపట్నంతో కావచ్చు, అతను ఏసీబీగా పనిచేసినప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులతో కుమ్మక్కై మరో ఉన్నత అధికారి ఏసీపీ డీసీపీల సహకారంతో పూర్తి స్థాయిలో అక్రమ దందా చేశారు, అక్రమంగా సంపాదించాడన్న కోణంలో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులకు రెండు కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఒకవైపు సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించిన డైరెక్టర్లు కావచ్చు, బాధితులకు సంబంధించి భారీ ఎత్తున ముడుపులు ముట్టించారు. ఇవన్నీ కూడా వెనకేసుకొచ్చాడు. అక్రమ ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికే 3,40,00,000 సంబంధించి సొత్తును కూడా సీజ్ చేశారు. కాబట్టి ఇంకా అక్రమాస్తుల చిట్టా పెరిగే అవకాశాలు అయితే కనబడుతుంది. ఒకవేళ కస్టడీకి అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా షామీర్పేటతో పాటు మేడ్చల్ అంటే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఓపెన్ ఫ్లాట్స్ తో పాటు విల్లాస్ ను కూడా కొనుగోలు చేసినట్టు ఏసీబీ ధృవీకరించింది. దాదాపు 45 కోట్లకు పైగా అతని ఆస్తుల విలువ ఉంటుందని కూడా ఇప్పటికే బహిరంగ మార్కెట్లో ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. మొత్తంగా చూసుకుంటే అతని అక్రమాస్తుల చిట్టా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కస్టడీకి అనుమతి ఇవ్వాలని కూడా రేపు కోరే అవకాశం అయితే కనబడుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమర్.